ఘోరం రాయడానికి మరో మాట దొరకనంతటి ఘోరాతి ఘోరం. ఎర్రటి బండక్షరాలతో కనిపించిన ఈ వార్తను కళ్ళింత చేసుకుని మరీ చదువుకున్నాం. తర్వాత 10 నిమిషాల పాటు దాని గురించి మాట్లాడుకుని 4 నిట్టూర్పులు కూడా విడిచేస్తాం. కానీ అక్కడితో డ్యూటీ దిగేసి శరా మామూలుగా నడిచేస్తున్న మనందరం తర్వాత సంభవించే మరో ఘోరం కోసం ఎదురు చూస్తున్నామంటే తప్పేంటి? మహారాష్ట్ర షోలాపూర్ దగ్గర పక్క కొరిగి నదిలో పడిపోయిన షిరిడి బస్ ఒకటి 32 మంది యాత్రికుల్ని బతికుండగానే సమాధి కట్టేసింది. అప్పుడు కూడా ఇంతే. డ్రైవర్ల వ్యవస్థను, ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్లను నోటికొచ్చినట్టు శపించుకున్నాం. సర్కారోడి మీద ఒత్తిడి పెంచి కేసులు పెట్టించి కసి తీర్చుకున్నాం కూడా. నిన్న పాలమూరు జిల్లా పాలెం దగ్గర మంటలో మాడి మసైపోయిన ఇంకో ప్రైవేట్ బస్ 45 మంది ప్యాసింజర్లను కూర్చున్న చోటే దహన సంస్కారం చేసి పారేసింది. ఈ 2 ఘోరాల మధ్య చిన్న పెద్ద ఇంకెన్ని ఘోరాలు నమోదయ్యాయో మన దగ్గర లెక్కైతే లేదు. కానీ ఊరి మధ్య జరిగే ప్రమాదాల కంటే దూర ప్రయాణాలే ఎక్కువ మంది ప్రాణాల్ని తోడుకెళ్తున్నాయన్నది నిఖార్సైన లెక్క. ప్యాసింజర్, డ్రైవర్, బస్ ఓనర్ ఈ ముగ్గురి మధ్య ప్రతిసారి బ్లేమ్ గేమ్ జరిగిపోతోంది. ఒకరి లోపాలను ఇంకొకరు ఎత్తి చూపెట్టుకోవడం కనిపిస్తుంది. కానీ ఈ పాపంలో ముగ్గురిది సమాన వాటా. ఫలానా అంటూ నిర్దిష్టమైన భద్రతా ప్రమాణాలు కొన్ని ఈ ముగ్గురి నెత్తిన రాసి పెట్టాల్సిన అవసరము వచ్చి పడింది. అడిగినంత డబ్బులిచ్చి టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికుడు గమ్యం చేరడం కాదు, గమ్యం చేరేదాకా ప్రాణాలతో ఉంటానా లేదా అంటూ తన భద్రత గురించి బస్సు ఆపరేటర్ని నిలదీసే అవకాశం, అధికారం రెండూ అతగాడి సొంతం. డ్రైవర్ ప్రవర్తనలో గాని బస్సు కండిషన్లో గాని తేడా అనేది కనిపిస్తే అక్కడికక్కడే నిలదీయాలి. లేకపోతే ప్రయాణికుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే, తప్పదు. దారిలోనే బస్సును ఆపేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చన్న ఇంగితాన్ని కలిగి ఉంటే చాలు. ఒక్క ప్రయాణికుడు మొత్తం బస్సంత జనానికి ప్రాణభిక్ష పెట్టిన వాడవుతాడు, కనిపించే దేవుడిలా అనిపిస్తాడు. ఇక డైరెక్ట్గా డ్రైవర్ సాబ్ దగ్గరికే వచ్చేద్దాం. స్టీరింగ్ దగ్గర భార్యా పిల్లల ఫోటో, ఆ పక్కనే ఇష్టదేవుడి పటం ఒకటి. ఈ సరంజామా ఒక్కటే అతగాడి అప్రమత్తతకు, చిత్తశుద్ధికి కొలమానం కాబోదు. తన వెనకున్న ఆ 40 మంది ప్రాణాలకు తనొక్కడే జవాబుదారీ అన్న సంగతిని డ్రైవర్ అనేవాడు మర్చిపోకూడదు. 600-700 కిలోమీటర్ల బహుదూర ప్రయాణాలు, పైగా నిచిరాత్రి డ్యూటీలు. నిజానికి డ్రైవర్ ఉద్యోగం అంటే అదో నేల మీద నరకం లాంటిదే. అందుకే అనువైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, మానసిక ఒత్తిళ్లను దూరంగా పెట్టడం లాంటివి డ్రైవర్కు ఉండాల్సిన కనీస బాధ్యతలు. బస్సును ఎప్పుడూ కండిషన్లో ఉంచుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీనర్తో నడిపించకపోవడం లాంటి జాగ్రత్తలు అక్కడ కంపల్సరీ. 100 కిలోమీటర్లు దాటిన వేగంతో ప్రయాణించే వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారై ఉంటాయని, మన దేశీయ రోడ్లకు అంత వేగం పనికిరాదని, ట్రాఫిక్ క్లియర్గా ఉన్నంత మాత్రాన యాక్సిలేటర్ను ఇష్టానికి తొక్కేయకూడదని బస్సు డ్రైవర్లు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిందే. అర్హత, అనుభవం, గత చరిత్ర, డ్రైవర్ల నియామకం దగ్గర ఇవన్నీ రాజీ పడకూడని విషయాలే. 1 కోటికి పైగా ఖరీదైన ఇంపోర్టెడ్ బస్సును, అందులో 40 మంది ప్రయాణికుల ప్రాణాల్ని ఒక్క డ్రైవర్ గుప్పిట్లోనే పెట్టేస్తున్నామంటే ఆ డ్రైవర్కు ఉండాల్సిన క్వాలిటీలేంటి, క్వాలిఫికేషన్లేంటి లెక్క చూసుకోవాల్సిన అక్కర ఎందుకుండదు? ప్యాసింజర్ బస్సుల్లో సరుకులు ఎందుకుంటాయి? ఒకరి టికెట్ మీద ఇంకొకరి జర్నీని ఎందుకు అనుమతిస్తారు? లాంగ్ జర్నీలకు 2 డ్రైవర్లను ఎందుకు పెట్టుకోరు? డ్రైవర్లకు అలవాటున్న రూట్లోనే బస్సును ఎందుకు నడపరు? ఇవన్నీ తిరుగులేని ప్రశ్నలు. తాత్కాలిక సర్దుబాట్ల పేరిట ఎప్పటికప్పుడు మారిపోతున్న డ్రైవర్ డ్యూటీ చార్ట్ల మూలంగానే కొన్ని ఘోరాలు జరిగిపోతున్నట్లు రుజువులున్నాయి.
కోట్లు కుమ్మరించి బస్సులు కొనుక్కుని రోడ్ల మీదకి ఎక్కిస్తున్న ట్రావెల్ ఆపరేటర్లకు ప్యాసింజర్ అంటే జస్ట్ ఏ కస్టమర్ అంతే. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బస్సు ఎక్కుతున్న ప్రయాణికుడి భద్రత గురించి కనీస ప్రమాణాలు పాటించాలనుకోడు. ఈ వ్యాపార దృక్పథం అనేది మారనంత వరకు ఈ ఘోరాలు ఆగనే ఆగవు. ద లాస్ట్ జర్నీ.